గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఆ తరువాతి నామంలో అమ్మవారిని సర్వమంత్రస్వరూపిణి అని పిలుస్తారు. అన్ని మంత్రములు ఆమె యొక్క రూపమే. అన్ని మంత్రములు ఆమె యొక్క రూపమే అని అన్నప్పుడు సప్తకోటి మహామంత్రములు ఉన్నాయిట లోకంలో. సప్తకోటి మహామంత్రములు అంటే వేదం నిండా ఉన్నవన్నీ మంత్రాలే. వేదము మంత్రముల యొక్క సమాహార స్వరూపం అయినప్పుడు సప్తకోటి మహామంత్రములు తన స్వరూపముగా కలిగినటువంటి తల్లి. ఇప్పుడు అసలు మంత్రం అనగా ఏమి? సర్వమంత్రస్వరూపిణి అని చెప్పారు, బాగానే ఉంది. 7 కోట్ల మంత్రాలు అంటున్నారు, అవన్నీ ఆవిడ రూపమే అంటున్నారు. మాకు ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదం లేదు. ఎందుకంటే 7 కోట్ల మహామంత్రాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే కదా ఇవన్నీ. అందుకని అవన్నీ ఆవిడే అనడానికి మాకేం అభ్యంతరం. ఓ నమస్కారం పెట్టి ఒప్పుకుంటాం. కానీ అసలు మంత్రం అంటే ఏమిటి అంటే మంత్రో దేవాది సాధన. మంత్రము చేతనే దేవతల దగ్గర సాధన నడుస్తుంది. ఎందుకని? ఉపచారం జరిగేటప్పుడు దానికి ఒక మంత్రం ఉంటుంది. ఏదో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీలలితాదేవ్యై నమః ఆవాహయామి అన్నాం. మంత్రం చెప్పి ఆవాహన, మంత్రం చెప్పి నైవేద్యం. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ నైవేద్యం సమర్పయామి అన్నాం. మంత్రం ఉపచారం, మంత్రం ఉపచారం. చివర మంత్ర పుష్పం జ్ఞానభాగంతో పూజ పూర్తి కదా. అందుకని దేవతల యొక్క సేవ చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు మీకు ఉపయోగపడేటటువంటి మంత్రములు ఏ ఉన్నాయో వేదాంతర్గతమైనవి అవన్నీ ఆమె యొక్క స్వరూపములే. ఆమెయే ఆ మంత్ర రూపంలో ఉపకరిస్తోంది. 2 మన్యత ఇది మంత్ర. బాగా విచారింపబడవలసినటువంటి విషయం ఏదో దానిని మంత్రమని పిలుస్తారు. అందుకే ఆ మంత్ర దీక్ష ద్వారా గురువుకి శిష్యుడికి అంత గొప్ప అనుబంధం. నిజంగా చెప్పాలి అంటే అది ఒక జన్మకి పరిమితం అని చెప్పడం కూడా చాలా కష్టమే. ఎందుకని అంటే అసలు జన్మ లేకుండా చేసేటటువంటి విషయాన్ని గురువు అందిస్తున్నాడు. అది విస్తరింపబడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఒక మంత్రాన్ని ఇచ్చేసి మీరు చేసుకోండి, అది దోషం అని చెప్పడం అంత తేలిక కాదు. కానీ మన్యత ఇది మంత్ర, దాన్ని బాగా విచారించడం శిష్యుడికి అలవాటు కావాలి. దాని గురించి బాగా తెలుసుకుంటూ ఉండాలి. అంటే గురు శిష్యుల మధ్య నిరంతర సంబంధం ఉంటుంది. ఎందుకని అంటే ఏది నీకు ఇచ్చాడో దానికి సంబంధించినటువంటి అన్వయం చేస్తూ ఉంటాడు గురువు. నీకు ఇచ్చిన దాని గురించే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆయన మాట్లాడిందేదో అది నీకు ఇచ్చిన దానితో నువ్వు అన్వయం చేసుకుంటూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి అంగన్యాస కరన్యాసాలతో కూడుకున్న ఉంటాయి.
అవి కొంచెం శక్తివంతములు, పైగా వాటి యొక్క సాధన యందు కూడా కొంత కొంత పరిమితులు జాగ్రత్తలు ఉంటాయి. ఏదో తద్దశాంశం హోమమని, తద్దశాంశం తర్పణమని, ఇవన్నీ అంత ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేకుండా శ్లోక రూపమంత్రములను ఉంటాయి. అవి పరమక్షేమకరములు, ఏ ఇబ్బంది ఉండదు. ఆ శ్లోకాన్ని ఎప్పుడైనా చదువుకుంటూ ఉండొచ్చు. 2 శ్లోక భావాన్ని మీరు తెలుసుకున్నారనుకోండి, బాగా దాన్ని మీరు అన్వయం చేయడం మీకు వచ్చిందనుకోండి, అంతే, చాలా తరించిపోవడానికి అదొక్కడి చాలు. అందుకే ఒక గురు సంబంధంగా ఒక శ్లోకాన్ని మంత్రంగా ఇచ్చారనుకోండి, అత్యంత తేలిక ఏమిటో తెలుసా? ఆయన పాదుకల్ని పౌర్ణమి నాడు చంద్రబింబంలో చూడటమే. అదే పరదేవతా దర్శనం. గురు పాదుకా దర్శనం పరదేవతా దర్శనం, గురుపాద దర్శనం పరదేవతా దర్శనం. అప్పుడు ఏమవుతుంది? ఏది ఇప్పుడు నేను ఏదో లలితమ్మ నామాలు చెప్తున్నాను, ఇవన్నీ లలితమ్మను గురువుగారు వేరు కాదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కామాక్షి 2 ఉంటాయా? కామాక్షే మహాస్వామి, మహాస్వామే కామాక్షి అయినప్పుడు ఈ చెప్తున్నవి మీరు మహాస్వామికి అన్వయం చేసుకోవడం మీకు వచ్చిందనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి నిలబడి ఆయన వంక చూస్తున్నారనుకోండి, సర్వమయీ ఆ కామాక్షియే ఈయనే బ్రహ్మము. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ. నేను ఏ తల్లి గురించి వింటున్నానో ఆయన ఇక్కడ పురుష రూపంలో ఇలా కూర్చుని ఉన్నారు. ఈయన కారుణ్యం వేరు. ఈయన పాదాలు పట్టుకుంటే నేను తెలుసుకున్నదేదో అది నాకు బాగా అన్వయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చేస్తారు గురువుగా. నన్ను తరింప చేయడానికి ఈయనే మార్గం అని మీరు విన్నది ఆయనలోకి చూస్తున్నారనుకోండి, అప్పుడు మీకు ఇచ్చిన శ్లోకమంత్రంలోకి ఆయన వచ్చేస్తున్నారని గుర్తు. మీరు వింటున్నది వెళ్ళిపోతుంది అందులోకి. ఇప్పుడు విచారణ జరుగుతోంది. అందుకుని గురు శిష్యుల మధ్య ఎప్పుడూ సంబంధం ఉంటుంది, అది పోయేది కాదు. అది అలా ఉంచుకోవాలి కూడా. నిజంగా చెప్పాలి అంటే గురువుకి ఎవరంటే ప్రీతి ఉండాలి? ఏదైనా కాస్త ఇది చెప్తారా అని అడిగేవాళ్ళు, దీని అర్థం చెప్తారా, ఇది నేర్పుతారా అని అడిగేవాళ్ళు ఉంటే చాలా సంతోషం. ఎందుకని ఆయనకి ఇష్టమైంది ఏమిటి, అదే ఆయనకి ఇష్టం. అంతేగాని వాళ్ళని కూర్చోబెట్టి నేర్పుతున్నారని ఏడవకూడదు. ఇలా అడగాలా ఉందనుకుని అలా అడగకపోతే బాగుండదు అలా ఉందనుకుని అర్థం లేకుండా అడగడమో మొదలెట్టకూడదు. కాబట్టి 2 జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. అంటే గురువు దగ్గర ఏది వింటున్నారో దాన్నే పుచ్చుకున్న మంత్రంలోకి అన్వయం చేసుకుంటారు. అది విచారణ అంటే. ఎందుకని మహాస్వామి వారు పల్లకీలో కూర్చున్నారనుకోండి, కామాక్షి 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 అంటూ తీసుకెళ్ళాలి తప్ప కామాక్షి అనకుండా తీసుకెళ్ళకూడదు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? నేను చెప్పింది అబద్ధమేమో మీకు అనుమానం ఉంటే, మహాస్వామి వారు శరీరంతో ఈ భూమి మీద తిరుగాడినటువంటి రోజుల్లో, వారు లేని రోజు అన్నమాట నేను అన్వయం చేయను, నాకు వారు ఎప్పుడూ ఉన్నారు. వారు పల్లకి ఎక్కి వెడుతూ ఉంటే, మీరు ఇది నేను అబద్ధం చెప్పానేమో ఏ చల్లా విశ్వనాథ శాస్త్రి గారిని అడగండి. వారు పల్లకీలో కూర్చుంటే బోయిలు మోస్తుంటారు కదా, పల్లకి చాలా తేలిగ్గా ఉంటుంది. గుర్తు ఏంటంటే స్వామివారు కూర్చున్నారని గుర్తు. పల్లకి బాగా బరువుగా ఉందనుకోండి, స్వామివారు లేరని గుర్తు. అది కటాక్షం. అందరూ ఏమనుకుంటారు, పల్లకీలో వెళ్తున్నారు వాళ్ళు మోస్తున్నారు అనుకుంటారు. నిజానికి ఆయన ఉంటే దూది పింజ ఉత్తినే కొమ్ము పెట్టుకున్నట్టు ఉంటుంది. ఆయన లేని పల్లకి అనుకోండి చాలా బరువుగా ఉంటుంది. ఎందుకనంటే ఇది యథార్థంగా మీకు సంఘటన చెప్తా. ఒకసారి ఆయన దగ్గర ఆ పల్లకి మోసిన బోయిలు కొంతమంది ఉండేవారు. అందులో ఓ పెద్ద ఆయన చాలా కాలం నుంచి అక్కడ ఉన్నవాడు. ఆయనకి మహా ఇష్టం, నా జీవితానికి ఇంకెంతకన్నా ఏమిటి మహానుభావుని. అయితే నియమం ఉంది, ఎప్పుడు కామాక్షి 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 మీనాక్షి మీనాక్షి అంటూ మొయ్యాలి పల్లకీని. అలా మోసుకుంటూ వెళ్తున్నా ఆగన్నాడు. ఆగారు. ఆగితే చాలా బరువుగా లేదు పల్లకి అన్నాడు.
అంటే అప్పుడు మిగిలిన వాళ్ళు అవును అంటే బాగుండదని ఊరుకున్నాం, ఇంత బరువు అయిపోయారు ఏంటిరా, అంత సన్నగా ఉంటారు కదా, బాబాయ్ మొయ్యలేకపోతున్నాయి ఇవాళ, భుజాలు కందిపోతున్నాయి, ఇంత బరువుగా ఉంది ఏడు పల్లకి. ఆయన అనుభవజ్ఞుడు, ఆయన అన్నాడు ఎడో దిగిపోయారు, పల్లకీలో లేరు ఆయన లేకపోతేనే పల్లకి బరువు దించేయండి అన్నాడు. పల్లకి దించేసి స్వామి క్షమాపణ, మీరు ఒకవేళ ఏ సమాధి స్థితిలో ఉన్నారో తలుపు తీస్తున్నాం అని తీశాడు. లోపల లేరు. పల్లకి తీసుకొస్తుంటే ఎక్కడ దిగిపోతారు, భయం వేసింది, ఇదేమిటి స్వామివారు ఎక్కడ దిగిపోయారో, ఇదేంటి పల్లకీలో లేరు అని పెట్టేసి ఒకటి కాపలా ఉండి మిగిలిన వాళ్ళు వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళి ఎవరో కనపడిన వాళ్ళందరినీ, ఏమండి మీకు కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తెలిసా, పోనీ స్వామివారిని చూశారా, అందులో అది పోనీ తెలియని వాళ్ళు ఉండొచ్చు. శంకరాచార్యుల వారు అంటే తెలియని వాళ్ళు ఎవరు, శంకరాచార్యుల వారిని చూశారా, స్వామివారు కనపడ్డారా మీకు అని అడుగుతున్నారు. అడిగితే ఏమో అంటున్నారు, ఏమో చూడలేదే అంటున్నారు. ఎవరు పాపం ఆ పొలాల్లో పొద్దున్నే వ్యవసాయం చేసుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగుతున్నారు, పరిగెడుతున్నారు, వెళ్తున్నారు. అలా వెళ్ళిపోతూ ఆ చెట్టు దగ్గర ఒక ఆయన కనపడితే ఆయన్ని అడిగారు, ఏమో అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, ఒరే ఇందాక మనం కంగారులో అడిగిన ఆయనే స్వామివారు కదరా, మన్ని మాయ కప్పారు, ఆయన స్వామివారు కదరా, మనం ఆయన్ని అడిగి ఎవరో అనుకున్నాం ఏంటి, ఆడు పక్కకి తిరిగి ఉన్నారు, ఆయనే కదా అని మళ్ళీ పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొస్తే ఆయన అక్కడే కూర్చుని ఉన్నారు. స్వామి ఎప్పుడు దిగిపోయారన్నారు. ఆయన పెద్ద నవ్వి నేను దిగిపోయానని మీకు ఎలా తెలిసింది అన్నారు. అంటే పల్లకి బరువు అయిపోయింది స్వామి అన్నారు. మీకు అది తెలిసింది కదరా చాలు అని వెళ్ళి పల్లకి ఎక్కేశారు. ఎందుకు చేశారా లేదంటే వాళ్ళకి తెలియాలంతే. ఆయన ఏమైనా చేయగలరు, అమ్మవారు ఏమైనా చేయగలరు, సర్వశక్తిమయి. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర నించోండి, నించుని ఇవాళ విన్నవి ఆయనకి అన్వయం చేసుకోవడం మొదలుపెట్టండి. స్వామి మీ అనుగ్రహం ఉంటే తమకృతరణం సతాంచవరణం ప్రపూర్ణ కరుణం ప్రబోధకరణం నితాంతమరుణం యతీశరణం భవాబ్ధితరణం వ్రజామి శరణం. ఈ భవాబ్ధిని తరించడానికి మీ పాదములను శరణాగతి చేస్తున్నాను. ఇన్ని కోట్ల జన్మల పుణ్యం, రోజు పొద్దున్నే మీ దగ్గరికి వస్తా, మీ గత్తుడుస్తా, మీ దగ్గర దీపం పెడతా, మీకు హారతి ఇస్తా, చాలదా? ఇంకింతకన్నా ఏం చేయాలి? ఒకనాడు బోయిల్ని అనుగ్రహించినట్లు నన్ను అనుగ్రహించేస్తాను, చాలు. అంటే మీరు ఏది వింటున్నారో అది ఆయన సంబంధించిన ఒక్క శ్లోకంలో చూసేస్తారు. అప్పుడు మీకు బాగా నిలబడుతుంది విచారణ. ఎందుకంటే అది గురువు ద్వారానే జరగాలి. ఆయన అనుగ్రహంతో ఏమవుతుంది, భూమిలోకి నూగి తవ్వేటప్పుడు ఎలా దిగిపోతుందో అలా దిగుతుంది. దిగి బాగా తత్వాన్ని పరిశీలించడం వచ్చేస్తుంది. అది గురువు అనుగ్రహంతో రావాలి. ఏది విన్నా గురువుగారు తనకిచ్చిన మంత్రంతో అన్వయం చేసుకొని విచారణ చేస్తూ ఉంటాడు. అది స్వయంగా గురు సంబంధమే అయితే అది ఇంకా ఎంత అదృష్టం అసలు. అక్కడికి వెళ్ళి నిలబడుతూ ఉంటే చాలు, అక్కడికి వెళ్ళి నిలబడి ఓసారి ఆయన వంక చూస్తే చాలు. రోజు ఓసారి ఆయన దగ్గర నిలబడి చూసి వచ్చేస్తేనే అలా ఉంటే అక్కడ నిలబడి ఏదైనా చేసి వస్తే ఇంకేమిటి చేయాలి అసలు? అంతకన్నా అదృష్టం ఏమిటి? ఇంకా అంతకన్నా భాగ్యం ఉంటుందని నేను అనుకోవట్లేదు. నాకు తెలిసి వ్యక్తిగతంగా ఇంకా అంతకన్నా గొప్పది ఉంటుందని నేను నిర్ధారణ చేయలేను, నా వల్ల కాదు. అంతటి మహానుభావుడు ఆయనే కామాక్షి, ఆయనే పరదేవత, ఇంకా ఆయనకన్నా ఏముంటుంది? కాబట్టి దాని వలన ఏమవుతూ ఉంటుంది మంత్రము వలన అంటే మన్యత ఇతి మంత్ర, విచారణ జరుగుతూ ఉంటుంది. ఆ విచారణ జ్ఞానమును అందిస్తుంది. పాలు పితకడం, కాచడం, తోడుబెట్టడం, పెరుగు, చిలకడం, మజ్జిగ, వెన్న, కాచడం, నెయ్యి వచ్చినట్టు ఆయన దగ్గర నిలబడితే విన్నదాన్ని విచారణ చేయించి అన్వయంలోకి వచ్చేట్టు నువ్వు ఎటు తిరగాలో, నువ్వేం కావాలో, నువ్వు ఎటుకి జరగాలో అన్నీ ఆయనే చూస్తూ ఉంటారు. నీకెందుకు ఇంకా బెంగ అసలు? కాబట్టి మన్యత ఇతి మంత్ర మననాత్ త్రాయతే ఇతి మంత్ర. మననాత్ దాన్ని అలా అనుకుంటూ ఉంటే
మనసులో దాన్ని తిప్పుతూ ఉంటే, పరిశీలిస్తూ ఉంటే అది త్రాయతే, రక్షణ చేస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. దానికే మంత్రమని పేరు. ఈ మంత్రముల యొక్క అన్నిటి రూపము ఆమెయే, ఆ తల్లియే. ఎలా అంటే మంత్రములన్నీ కూడా అక్షరములతోనే కదా ఏర్పడతాయి. కాబట్టి అక్షరములన్నీ ఎవరి రూపం? ఆవిడ రూపమే. ఆదిక్షాంత సమస్త వర్ణనికరి అయినప్పుడు సకల మంత్రములు ఎవరి రూపాలు? ఆవిడ రూపాలే. అందుకే కాళిదాస మహాకవి సర్వమంత్రాత్మికే అన్నాడు. సర్వమంత్రములకు ఆత్మ నువ్వే. అక్షరం లేకుండా మంత్రం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నువ్వే. అయితే ఇక్కడ చాలా 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 గంభీరమైన విషయాన్ని ఒకదాన్ని మీరు పట్టుకోవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్న విషయం చాలా గంభీరమైన విషయం. సర్వసాధారణంగా భగవత్ సంబంధమైనటువంటి మంత్రములలో మీరు ఏ రూపాన్ని, ఏ నామాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారో, అంటే శివ అన్న పేరుతో పట్టుకుంటున్నారు, నారాయణ అన్న పేరుతో పట్టుకుంటున్నారు, సుబ్రహ్మణ్య అన్న పేరుతో పట్టుకుంటున్నారు. ఆ రూపం, ఆ నామంతో పట్టుకుంటున్నప్పుడు సాధారణంగా ఆ మంత్రాలలో ఆ పేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క అమ్మవారి మంత్రాలు మాత్రం అక్షరాలే. అక్షరాలే అమ్మవారి మంత్రాలు. అందుకే ఆవిడ బీజాక్షరాల యొక్క సమాహార స్వరూపం. నేను మీతో తరచుగా అంటూ ఉంటాను ఒక విషయాన్ని. ఇవి బాగా లోతుగా పరిశీలించేటప్పుడు ఏమిటంటే ఆ జిజ్ఞాస ఉండడం అనేటటువంటిది కూడా చాలా ప్రధానమై ఉంటుంది. నేను పోతన గారి పద్యం గురించి మీతో అంటూ ఉంటాను. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ధి నిత్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆయన బీజాక్షరాల్ని పద్యం కింద మార్చారు అంటూ ఉంటాను. మహత్వ ఓం, కవిత్వ ఐం, మహత్వ కవిత్వ పటుత్వ హ్రీం, సంపదల్ ఓం ఐం హ్రీం శ్రీం. ఇప్పుడు అక్షరాలేనావి? వాటినే బీజాక్షరాలు అంటారు. అక్కడ వరకు తెలుసుకోండి చాలు. బీజాక్షరము అంటే తడి తగిలితే ఉబ్బి పగులుతుంది అని. ఇప్పుడు గింజ ఉందనుకోండి, తడి తగిలి భూమిలో పెట్టారనుకోండి, అందులోంచి అంకురం వస్తుందా? అట్లా ఆ అక్షరాన్ని గురుముఖత తెలుసుకొని గురువునే పరదేవత అని భావన చేసి, అంటే ఆయనకి దాని యందు అంత ప్రవేశం, దాన్ని ఆయన బాగా అట్లా చెప్తూ పెడుతుంటారు రోజు శిష్యుడిని కూర్చోబెట్టి. గురు సంబంధంలో అయితే అదృష్టం ఏంటో తెలుసా? మీరు ఏం చెప్పినా దానికి అన్వయం అయిపోతుంది. ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మీరు ఏం చెప్పండి వెళ్ళిపోతుంది గురువు దగ్గరికి. ఎందుకంటే అన్నీ ఆయన అయ్యాడు. అది తేలిక. ఆయన ఏం చేస్తారంటే గురువుగారు కూర్చోబెట్టి ఈ అక్షరం ఆవిడ ఎలా అయిందో చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ అక్షరాన్ని జపం చేస్తున్నాడు అనుకోండి, తెలిసి కానీ తెలియక కానీ. అదే సుదర్శనోపాఖ్యానం దేవీ భాగవతంలో. ఆయనకి సరదాగా అలవాటు పడింది ఒక బీజాక్షరం. ఆయన సరదాగా అనేవాడు, అస్తమానం అనేసేవాడు. అమ్మవారు ప్రత్యక్షమైపోయింది ఆయనకి. ఎందుకంటే మీరు తెలిసి కానీ తెలియక కానీ ఆ బీజాక్షరాన్ని పలుకుతున్నారనుకోండి, అంటే గురుముఖత ఉపదేశం తీసుకుని పలుకుతున్నారనుకోండి, అది ఏం చేస్తుందంటే నేను మిమ్మల్ని మీరు నన్ను చూస్తున్నట్లుగా పరదేవతని మీరు చూడడానికి వీలుగా మీ ముందుకు దింపుతుంది. ఎందుకంటే అది దానికి ఉన్న శక్తి. అక్షరానికి ఆ శక్తి ఉంది. అంటే అక్షరమునందు ఆ శక్తిని ఋషి గమనించాడు. దీనికి శక్తి ఉన్నది అని గమనించి ఇది పరదేవతా సాక్షాత్కారమే చేయించగలదు. కావ్యకంఠ గణపతి ముని పొందలా? నేను గత సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం చిత్తూరు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఆయన ఎక్కడ కూర్చుని జపం చేశారో, ఎక్కడ తారాదర్శనం చేశారో దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసి వచ్చా. ఇక్కడే కావ్యకంఠ గణపతి మునికి అమ్మవారు ప్రత్యక్షం అయిందన్న చోట. కాబట్టి
మనకు అవలేదని అందరినీ అలా అనకూడదు. మహానుభావులు చేసి తపస్సు చేసి ఆ సాధన చేసి పరదేవతా ప్రసన్నం పొందిన వాళ్ళు, ఆ దర్శనాలు పొందిన వాళ్ళు ఉన్నారు. చటుక్కుని నువ్వు ఏమీ చేయకుండా నీకు రాదు కాబట్టి అట్లా ఎలా ఉంటుందండి అంటే, నువ్వు ఎప్పుడూ లడ్డూ తినకపోతే లోకంలో ఎవరూ లడ్డూ తినరా? నువ్వు ఐఏఎస్ చదువుకోలేదు కాబట్టి ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు ఉండరని నేను అంటానంటే అదేంటి? దానికి ఏమైనా అర్థం ఉందా? నీ వరకు నీకు అవ్వలేదని చెప్పు అంతే. అంతేగాని అయిన వాళ్ళు లేరు అనకూడదు. అయిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు, లేకపోతే ఉమాసహస్రం లాంటివి ఎలా చేయగలిగారు? అనారోగ్యం వచ్చేసి ఇంకా ఉమాసహస్రం ఆయన అనుకున్న సమయంలో అవ్వకపోతే వదిలిపెట్టేస్తానన్నారు అంతే. గోరు చుట్టూ వేసింది. ఇంకా కొద్ది సమయం ఉంది. అకస్మాత్తుగా భగవాన్ రమణులు వచ్చి వెనకాల కూర్చున్నారు. ఏం ఆవేశమో తెలియదు. అయిపోయింది, వెయ్యి పూర్తయిందా, రాసుకున్నావా అని కళ్ళు తెరిచారు రమణ మహర్షి. పూర్తి చేశారు. ఆ పరదేవతానుగ్రహం అంతే. అందుకే ఉమాసహస్రం అంత శక్తివంతం. నేను తరచు అందులో శ్లోకాలు అందుకే చెప్తుంటాను. కాబట్టి ఆ బీజాక్షరము యొక్క సంపుటీకరణము, దాని జపము పరదేవత దర్శనమునకు హేతువు అవుతోంది. అది రక్షణ కల్పిస్తూ ఉంటుంది, ఆమె అనుగ్రహాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అందుకని శ్రీ విద్యా సంప్రదాయానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే అందులో అక్షరాలే మంత్రాలు. మిగిలిన సంప్రదాయాల్లో మీరు ఉపాసన చేసేటటువంటి రూపమునకు నామమునకు సంబంధించినది మంత్రంలోకి వస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. కానీ శ్రీ విద్యలో అక్షరములు మంత్రములు అయిపోతూ ఉంటాయి. అది దానికి ఉన్న గొప్పతనం. పైగా అసలు ఈ అక్షరాలు బీజాక్షరాలు వదిలేయండి, ఏ అక్షరమైనా ఎక్కడి నుంచి రావాలి? ఆవిడ అనుగ్రహంతో రావాలి. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వస్తుంది. ఎలాగో లలితా సహస్రంలోనే వస్తుంది. అప్పుడు మీరు వివరంగా వినొచ్చు దాని గురించి. అది అసలు ఎంత అద్భుతమో, శబ్దశాస్త్రం వింటే ఆశ్చర్యపోతారు. మధ్యమ మధ్యలోకి ఉంటుంది. పర వినపడదు, మధ్యమ వినపడేది కాదు, కానీ తెలుస్తూ ఉంటుంది. పరా, పశ్యంతి, పశ్యంతి అంటే చూడబడుతోంది అని. మధ్యమ, వైఖరికి పశ్యంతికి మధ్యలోకి వస్తుంది కాబట్టి మధ్యమ. వైఖరి విశుద్ధి చక్రం దగ్గర నుంచి దాటితే ఇంకా శబ్దంగా మారుతుంది. అప్పుడు ఆహతం అవుతుంది. ఆహతమై శబ్దం అవుతుంది. ఆహతం అంటే కొట్టబడుతుంది, కొట్టబడి శబ్దం అవుతుంది. అది విచిత్రం. కొట్టకుండా మీకు శబ్దం రాదు, కొడితేనే మంగళప్రదమైన శబ్దం వస్తుంది. ఎందుకనంటే గాలి దవడల మధ్యలో నాలుక చేత నొక్కబడింది అనుకోండి, కొట్టబడింది అనుకోండి, అక్షరం అవుతుంది. కొన్ని నాలుక పైన తగిలితే ఆ అంగిడి అంటారే, పైకి తగిలితే వస్తుంది. నా అనాలనుకోండి, నాలుక పైన తగలాలి. పెదవులు కదిలిస్తే తప్ప కొన్ని అనలేరు. అమ్మ అమ్మ అనాలనుకోండి, అమ్మ అనాలనుకోండి, పెదవులు కలవాలి. ఇప్పుడు సాధన చేయకండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క శబ్దం ఉత్పన్నమవుతుంటుందంటే వాయువు అక్కడికెళ్ళి నొక్కబడాలి. అప్పుడు వైఖరి శబ్దంగా మారి బయటకు వస్తూ ఉంటుంది. ఇందులో ఆహతము కొట్టబడింది. వీణ పెనగి గోరుతో కొట్టాలి కదా. కానీ మరి వీణ అంత గొప్పది కదండి. వీణ గోటితో పెనగితే వస్తోంది అన్నది కొంచెం అదోలా ఉంది కదా ఆ మాట. మరి వీణ అంత గొప్పది కదా, వీణ కన్నా ఇంకా గొప్పది లేదు ఈ లోకంలో. అంత గొప్పది వీణావాద్యం. మరి అలా ఎలా అంటే అందుకే మృదుల స్వాంతం, హృదయం కూడా అంత మృదుత్వంతో ఉంటుందట వీణ వాయించాలంటే. చూడండి, మీకు బాగా అర్థం అవ్వాలంటే కొన్ని ఇంగ్లీష్ మాట వాడితేనే బాగా అర్థం అవుతుంది. లవ్లీ స్ట్రోక్ అంటారు. లవ్లీ స్ట్రోక్ ఏంటి? స్ట్రోక్ అంటే కొట్టడం, బాధ పెట్టడం. లవ్లీ స్ట్రోక్ అంటే ప్రేమ కలిగినట్టుగా, ప్రేమ ఆవిష్కరింపబడడానికి కొట్టడం. లవ్లీ స్ట్రోక్ ఎలా అర్థమవుతుంది అంటే గురువుగారు శిష్యుడిని ఏమోయ్ అని ఇలా భుజం మీద అన్నారనుకోండి, చూడగానే ఎంతమందిలో ఉన్నా రా ఏమోయ్ అని ఇలా అన్నారనుకోండి, ఇట్స్ లవ్లీ స్ట్రోక్. వీణ అలా ఉండాలట వాయిస్తే, గోరు అలా పెనగాలట తీగని. అందుకని మృదుల స్వాంతం. అందుకే వీణ వాయించే వాళ్ళ యొక్క హృదయం అంత మృదువుగా అయిపోతుంది. వాళ్ళకి కోపం ఉండదు అసలు. కాబట్టి అంత గొప్పగా ఉంటుంది. పరదేవత విషయంలో కాళిదాస ప్రయోగం నేను చెప్పట్లా, నవరత్నమాలిక అది. అందులో చెప్పిన మాట
వీణాక్రాంత హస్తాంతం తాం మృదుల స్వాంతం అంటాడు ఆయన. వీణ పెనగుతుంది, వైలిన్ పెనగుతారా కర్ర పెట్టి? వేణువు కన్నాలు మూసి వదులుతుంటారా అంటే వాయువు దారి వెతుక్కుని పెనగి కన్నాల్లోంచి చెడుతోందా? సన్నాయి అంతేనా? ఒకదాన్నొకటి కొట్టుకుంటే వచ్చే శబ్దాలన్నీ శబ్దాలు, కొట్టకుండా మీకు శబ్దం రాదు. ఒకటి ఇంకొక దానికి తగిలితేనే శబ్దం. అందుకే శబ్దం లేని మౌనాన్ని మీరు ఉపాసన చేశారనుకోండి, అదొక గొప్ప ఉపాసన. అసలు ఏ శబ్దం లేదనుకోండి, నిశ్శబ్దం, దాన్ని ఉపాసన చేయడం, తాను ఏ శబ్దాన్ని సృష్టించకపోవడం, మౌనం. అప్పుడు ఏమవుతుంది? ఆహతం వినపడుతుంది. ఆహతం అంటే కొడితే వినపడేది, అనాహతం వినపడుతుంది. అనాహతం అంటే నువ్వు కొట్టకపోయినా వచ్చే శబ్దం ఒక్కటే నీకు వినపడుతుంటుంది. అదే లోపల నుంచి వచ్చేటటువంటి ప్రణవం, నాదం వినపడుతుంది. నాదతను అనిశం శంకరం అంటే నీలో ఉన్న శివుడే నీకు తెలుస్తాడు. నాలో ఉన్న శివునకు నేను నమస్కరిస్తున్నా అని భజన చేస్తుంటారు. అందులో చాలా బాగుంటుంది. అది మానసికంగా మానసికోపాసనకి సంబంధించినటువంటి భజన ఒకటి ఉంది. అసలు ఆ భజన వింటే అబ్బా ఇంత బాగా కూడా ఉంటుందా అనిపిస్తుంది. అందులోది ఈ మాట, ఆ మౌనంలో తాను అనుభవించినటువంటి బ్రహ్మానికి నాలో ఉన్న శివునకు నేను నమస్కరిస్తున్నా అంటారు. ఎవరికి నమస్కరిస్తున్నా అంటే నాలో ఉన్న శివుడికి నేను నమస్కరించుకుంటున్నాను. అటువంటి ఉపాసన. అప్పుడు అనాహతం, నువ్వు కొట్టకుండా వినపడుతోంది. నువ్వు ఆపితే ఆగేది కాదు, నువ్వు కొట్టమంటే కొట్టేది కాదు, నువ్వు వద్దంటే పోయేది కాదు. గుండె చప్పుడు. ఇవన్నీ చిత్ర విచిత్రంగా శబ్దోత్పత్తిలోకి వస్తాయి. అసలు ఆ శబ్దశాస్త్రం గురించి పరిశీలిస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకు మీనాక్షి స్తవంలో శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు శంకరాచార్యుల వారు. శబ్దబ్రహ్మం ఆవిడే, అక్షరాలన్నీ ఆవిడే. ఆ నుంచి క్షా వరకు ఉన్నటువంటి మాతృకావర్ణములు అంటారు. అందుకే వాటికి మాతృకలు అని పేరు. దాని మీద మూకశంకరులు పరమాద్భుతమైనటువంటి శ్లోకం చేశారంతే, సర్వమంత్ర స్వరూపిణికి. అసలు 2 శ్లోకాలు చేశారు. అందులో ఒక శ్లోకంలో అంటారు ఆయన, ఆదిక్షన్ మమ గురురాట్. అదో విచిత్రం. గురురాట్ అంటే గురు సార్వభౌముడు, గురువు పట్ల ఉన్నటువంటి గౌరవం. గురువుగారి పేరు చెప్పరు కదా, అందుకని ఆదిక్షన్ మమ గురురాట్, మా గురు సార్వభౌముడు నాకు మంత్రోపదేశం చేశారు. ఎంత సంతోషం. ఆదిక్షన్ మమ గురురాట్ ఆదిక్షాంతాక్షరాత్మికాం విద్యాం. విచిత్రం ఏంటంటే మిగిలినటువంటి సంప్రదాయాలన్నిటిలోనూ కూడా మంత్రములను మంత్రం అంటారు. ఒక్క శ్రీ విద్యలో, అమ్మవారి విద్యలో మాత్రం మంత్రములను విద్య అంటారు. అది విచిత్రం. అందుకే మీకు అదేంటి మూలకూటత్రయ కళేబర వాగ్భవకూటం అవన్నీ వస్తాయి కదా, కూటములు. మధ్యకూట స్వరూపిణి అవన్నీ. వాటిల్లో శ్రీ విద్య, అక్షరములనే విద్య అన్న రూపంతో మంత్రాన్ని ఉపాసన చేస్తారు. అది ఒక్క శ్రీ విద్య. అందుకే శ్రీ విద్య మాటే అంత గొప్పది. అసలు శ్రీ విద్య అన్నది అసలు అమ్మవారి నామాలు చెప్తే మొదటి నామం అదే చెప్పారు, శ్రీ విద్యే శివవామ భాగ నిలయే శ్రీరాజరాజార్చితే అని. శ్రీ విద్యే ఎంత గొప్ప పేరు అసలు ఆ శ్రీ విద్య. నా దగ్గరికి ఎవరో వస్తే ఒకసారి ఒక పిల్లకి ఆ పేరు పెట్టా కూడా నేను, శ్రీ విద్య అని పెట్టుకోండి అని. కాబట్టి ఆయన అంటారు మూకశంకరులు, నాకు మా గురు సార్వభౌముడు మంత్రాన్ని ఇచ్చారు. అది ఎవరి గురించి అంటే ఆదిక్షాంతాక్షరాత్మికాం విద్యాం, అకారము నుండి క్షకారము వరకు అక్షరముల రూపమైనటువంటిది ఎవరో ఆవిడికి సంబంధించిన మంత్రం ఇచ్చారు. అది విద్యాం, మంత్రమే విద్య, శ్రీ విద్య. ఆ మంత్రాన్ని నాకు ఇచ్చారు. దానివల్ల ఏమవుతుంటుంది?
అంటే స్వాధిష్ట చాపదండాం, చేతిలో చెరుకు విల్లు పట్టుకున్నటువంటి తల్లి ఉన్నదే ఆమె నీదిష్టామేవ కామపీఠగతాం, కామకోటి పీఠంలో పూజింపబడేటటువంటి తల్లి ఉందే ఆవిడ నీదిష్టాం ఏవ, ఆవిడ ఎప్పుడూ నాకు దగ్గరగా ఉంటుంది. ఎట్లా అంటే ఆ బీజాక్షరాన్ని, ఆ మంత్రాన్ని జపం చేస్తున్న కారణం చేత ఆ తల్లి ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది. అంటే ఉపాసన చేసినవాడు చివరికి ఏమవుతాడు? ఆ రూపాన్నే పొందేస్తాడు, తానే కామాక్షి అవుతాడు. అందుకే కదా 500 శ్లోకాలు అన్నీ మంత్రాలు అయిపోయాయి ఆయన చెప్పినవి. ప్రతి శ్లోకం మంత్రమే. శ్లోక మంత్రాలు అంటారు, కొన్ని మాలామంత్రములు అంటారు, కొన్ని శ్లోకములన్నీ కలిపి మంత్రం అవుతాయి. ఆదిత్య హృదయం ఉందనుకోండి, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం దగ్గర మొదలు పెడితే చిట్ట చివర అగస్త్యుల వారు వెళ్ళిపోవడం వరకు, చిట్ట చివర ఫలశ్రుతి చెప్పేంత వరకు కూడా ఆ యుద్ధంలో ఆ రామచంద్రమూర్తి ప్రవీద్రామ అన్నీ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వరకు మొత్తం శ్లోకాలన్నీ కలిపి మాలామంత్రము అంటారు. అంటే అదంతా కలిపి ఒక మంత్రం కిందే లెక్కప్పుడు. ఇప్పుడు అది చేస్తున్నప్పుడు జాగ్రత్తగా కూర్చుని చేయి, కదిలిపోకు. లలితా సహస్రం మాలామంత్రం అందుకని కూర్చుని చదువుతారు. మరి ఇన్ని విషయాలు నేర్పట్లా, అందుకని మాలామంత్రం. కాబట్టి నాకు ఏమైంది దానివల్ల అంటే నీధిష్టామేవ కామపీఠగతాం, కామపీఠంలో, కామకోటి పీఠంలో అర్చింపబడేటటువంటి తల్లి ఆ కామాక్షి పరదేవత ఎప్పుడూ నాకు దగ్గరగా ఉన్నది. అంటే నా హృదయమునందే ఆ తల్లి యొక్క చరణసీమ కదులుతోంది, ఆ తల్లి ఎప్పుడూ నాలోనే ఉన్నది అని నాకు ఎరుకలోనికి వచ్చినది, ఆ జ్ఞానము కలిగినది. అన్న చోట ఎక్కడా కూడా అసలు పేరు ఉచ్చరించలేదు, మంత్రాధిష్టాన దేవత పేరు చెప్పలేదు. ఆ మంత్రములు విద్యాస్వరూపములని చెప్పడానికి విద్యాం అన్న మాట వేశారు ముఖశంకరులు. సంప్రదాయజ్ఞత. అక్షరములు ఆమె యొక్క శరీరము. అంటే మీరు ఏ అక్షరాన్ని పలుకుతున్నా నిజానికి ఆవిడ యొక్క ఉపాసన జరుగుతోందని గుర్తు. అందుకే మనుష్య జన్మ అంత గొప్ప జన్మ అయింది. కాబట్టి ఆదిక్షన్ మమ గురురాట్ ఆదిక్షాంతాక్షరాత్మికాం విద్యాం, అకారము నుండి షకారము వరకు ఉన్నటువంటి అక్షరములతో కూడుకున్న విద్య, శ్రీ విద్య. ఆ మంత్రము, దానికి విద్య అనే పేరు కదా మరి, అందుకని చెప్పి అటువంటి విద్య అంటే దాని పేరేమని చెప్పాలి? శ్రీ విద్య, మాతృ సంబంధమైన విద్య. ఆ మంత్రములు అట్లాగే పిలవబడతాయి. రూపానికి సంబంధించి ఒక్కడి చెప్తే చాలు గుర్తుపట్టేస్తారు, అది మిగిలిన వాళ్ళు ఎవ్వరూ పట్టుకోరు. చెరుకు బిల్లు మన్మధుడు పట్టుకుంటాడు, మళ్ళీ అన్నింటి నుంచి తప్పించి పైకి ఎత్తడానికి ఆవిడ పట్టుకుంటుంది, కామాక్షి పట్టుకుంటుంది. కామాక్షియే లలిత. అందుకని చెరుకు విల్లు పట్టుకున్న తల్లికి నేను బాగా దగ్గరైపోయాను, ఆ తల్లి నాకు దగ్గరగా వచ్చేసింది. అదే మంత్రం యొక్క ప్రయోజనం. మననాత్ త్రాయితే రక్షిస్తోంది అని చెప్పడానికి ఆ మంత్రములన్నీ కూడా ఆమె యొక్క రూపములే, ఆమెయే ఆత్మగా ఉన్నది. అన్ని అక్షరముల వెనక ఉన్న శక్తి ఆమెయే. ఎందుకంటే అక్షరానికి విస్ఫోటనం ఉంటుంది. అక్షరం మీరు పలికారనుకోండి, అది కాల్చేస్తుంది, అజ్ఞాన దాహకత్వం. మరి అక్షరాలు కలిపితే కదా పదాలు అయ్యేది, పదాలు వాక్యాలు అవుతాయి, దాని ద్వారా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే తెలియనిదన్నతనం పోతోందా లేదా? అంటే ఎంత శక్తి ఉంది? అగ్నికి ఏ శక్తి ఉందో మాటకి ఆ శక్తి వచ్చింది. ఇప్పుడు ఆ మాటకు ఆ శక్తి ఎందుకు వచ్చింది? అక్షరాల వల్ల వచ్చింది. అక్షరాలు ఎవరు? ఆవిడే. ఆవిడ లోపల నుంచి బయటికి రావాలి. అది కూడా అంటే ఎట్లాగో ముందు ముందు చెప్పవలసి వస్తుందనుకోండి, అందులో కూడా చాలా గొప్ప చమత్కారం ఉంటుంది ఆవిడ విషయంలో. ఎందుకనంటే శబ్దం విషయంలోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే సూక్ష్మం నుంచి స్థూలం అవుతుంది. పంచభూతముల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ చక్రాల్ని పరిశీలిస్తే సూక్ష్మం నుంచి స్థూలం అవుతుంది. మూలాధార చక్రం స్థూలం ఎక్కడ ఉంటుంది? బుధస్థానము దగ్గర ఉంది.
అందుని మొదటి చక్రం మూలాధార చక్రం. స్థూలం దగ్గర మొదలై సూక్ష్మం దాకా పెడుతుంది ఆకాశం వరకు. శబ్దం దగ్గరికి వెడితే సూక్ష్మం దగ్గర మొదలై స్థూలంగా వస్తుంది పైకి ఎక్కినప్పుడు. సూక్ష్మం పర అసలు వినపడదు, వాడిలో వాడికి కూడా వినపడదు. ఇప్పుడు వాడిలో వాడికి కూడా వినపడదు అందామని నేను అనుకున్నాను అనుకోండి, అది మొదట మొదలైనప్పుడు ఆ శబ్దం నాకే వినపడదు. అంత వేగంగా పైకి వస్తుంది ఆ వాయు రూపంలో. అంటే భావాన్ని అనుసరించి శబ్దంగా మారిపోయి వచ్చేస్తుంది, అప్పుడు నాకే వినపడదు. అది పశ్యంతి ఇలా అంటున్నానని చూడబడుతుంది. కొంత సాధన చేత శబ్దస్వరూపాన్ని చూస్తారు. మధ్యమ, ఆ తర్వాత వైఖరి అయ్యే ముందు మధ్యమ తెలుస్తుంది. కొంచెం ఆ ఊపిరి ఇంకా కంఠం దగ్గరికి వచ్చింది, మారుతోంది ఇప్పుడు అక్షరాల కిందని. వైఖరి చివరి అందరికీ వినపడేటట్టుగా మారిపోతుంది. అప్పుడు పైకి వచ్చేసింది ఏదో అది స్థూలం, అసలు కనపడకుండా పరమ సూక్ష్మంగా ఉన్నది మూలాధారంలో పరా నుంచి వైఖరికి వెళ్ళేటప్పుడు సూక్ష్మం నుంచి స్థూలం అవుతోంది. భూతాల విషయంలోకి వస్తే పంచభూతాల్లో సూక్ష్మం నుంచి స్థూలం అవ్వడం కాదు, స్థూలం నుంచి సూక్ష్మం అవుతుంది. అక్కడ తిరగేసి ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది. అసలు ఆ చమత్కారం ఏమిటో, ఆ విశేషం ఏమిటో, ఆ తల్లి ఏమిటో, ఆవిడ అనుగ్రహం ఏమిటో, అంత అద్భుతంగా అసలు ఈ సృష్టిని ఆవిడ ఎట్లా నడిపిస్తూ ఉంటుందో, అసలు ఆ తల్లి ఆ శక్తి ఆ పరిశీలనం చేస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏమిట్రా ఈ తల్లి వైభవం అసలు ఇలాగా అని. కాబట్టి ఆమె కానిది ఏదీ లేదు. అటువంటి తల్లి ఆ అక్షరోపాసన చేత, ఆ మంత్రోపాసన చేత కేశాది పాదాది పర్యంతం చూడడానికి వీలైనటువంటి రీతిలో స్థూల శరీరంతో దర్శనాన్నే అలా అనుగ్రహిస్తోంది. అలా అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఇక ఇతరులకు ఏది ఇవ్వలేదని చెప్పడం సాధ్యమవుతుంది? ఏది ఇవ్వడం సాధ్యమని చెప్పడం, ఇది ఆవిడ ఇవ్వలేదని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆ మంత్రశక్తి చేత, మంత్రమునందు ఆవిడే అక్షరశక్తిగా ఉండి అనంతమైనటువంటి వైభవాన్ని ఇస్తుంది. విశేషించి ఆ తల్లి చిట్ట చివరికి అక్షరమే చేసేస్తుంది. క్షరం అంటే నశించిపోవడం, అక్షరం అంటే నశించకపోవడం, నశించకపోవడం అంటే తానే ఆత్మగా మిగిలిపోవడం, అంటే జనన మరణ చక్రం నుంచి విడుదలనే ఇచ్చేస్తుంది. కాబట్టి ఆ తల్లి ఇవ్వలేనిదన్నది ఏదీ లేదు. కాబట్టి సర్వమంత్రాత్మిక. తరువాతి నామం సర్వయంత్రాత్మిక. దేని జోలికి ఎక్కువ వెళ్ళకూడదు అని చెప్పవలసి ఉంటుందో దాని గురించి ఎక్కువగా చెప్పకుండా ఉండడమే సభలో మంచిది అని పెద్దల యొక్క నిర్ణయం. నేను పెద్దల యొక్క నిర్ణయాన్నే ఔదలదాలుస్తాను. ఎవరు ఏమనుకున్నా ఏది ఎక్కువ చెప్పవద్దు, ఏది అందరూ చెయ్యడానికి సాధ్యం కాదు అని సర్వోత్కృష్టమైనటువంటి స్థానములను పొందినటువంటి మహనీయులు చెప్పారో ఆ మాటలను ఔదలదాల్చడమే నాకు శ్రేయస్కరం. అందుకని కొన్ని నామాలకి విశేష వ్యాఖ్య చేయడం సాధ్యం కాదు. సర్వయంత్రాత్మిక అంటే నామం వదిలీశాననిపించుకోకుండా చెప్పడం అంతే. అమ్మవారి యొక్క ఉపాసనలో 3 ఉంటాయి: మంత్రము, యంత్రము, తంత్రము. అవే వరుసలో వస్తాయి. సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక అని 3 వస్తాయి. ఇందులో ఈ యంత్రం అనేటటువంటిది స్థూల రూపంలో అమ్మవారు ధ్యాన శ్లోకానికి తగినట్టు ఒక రూపంతో కూర్చుని ఉంటుందే, ఈ శక్తిని అంతటినీ కూడా తీసుకొచ్చి రేఖలుగా గీతలుగా తీసుకొచ్చి ఒక యంత్రంలోకి తీసుకొస్తారు. అదొక మహోత్కృష్టమైనటువంటి విద్య. దాని గురించి నిజంగా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాన్ని పొందాలి. అది చిన్న విషయం కాదు, చాలా చాలా గొప్ప విషయము అని చెప్పి. కాబట్టి శక్తిని ప్రత్యక్ష పూజ చెయ్యలేం, అది దానికి ఉన్నటువంటి పరిమితి. ఇప్పుడు విద్యుత్ శక్తి ఉందనుకోండి, ఏమండి రోజు ఈ దీపాలుగా ఆ విద్యుత్ శక్తే వెలుగుతోంది, ఆ విద్యుత్ శక్తే ఇక్కడ అందరికీ గాలి తగిలేటట్టుగా అనుగ్రహిస్తోంది, ఆ విద్యుత్ శక్తే నేను ఒక స్థాయిలో మాట్లాడితే అందరికీ వినపడేటట్టుగా చేస్తోంది, కాబట్టి ఆ విద్యుత్ శక్తికి పూజ చేద్దామండి అన్నారనుకోండి. ఎలా చేద్దాం? పాదయోహో పాద్యమ్మ నీళ్ళు వస్తే
ఎలా కుదురుతుంది? పరిమితి ఉంటుంది. శక్తి పూజ యందు పరిమితి ఉంటుంది. అప్పుడు మీరు ఒక మూర్తిగా చేయడం క్షేమకరం, ఒక నామాన్ని చదువుకోవడం క్షేమకరం. యంత్రం అనేటప్పటికీ ఏమవుతుందంటే ఆ శక్తి అందులోకి వస్తుంది. దానికి మీరు సరిగ్గా తెలియకుండా దాని జోలికెడితే ఇబ్బందులు వస్తాయి. విద్యుత్ శక్తికి స్నానం చేయిస్తానంటే ఏమవుతుంది? నీకు చేత కానిది, అంత తేలికైనది కానిది, నీకు సరిగ్గా శిక్షణ ఇవ్వకుండా, దాన్ని ఎంత జాగ్రత్తగా చెయ్యాలో చెప్పకుండా ఇవ్వనూ కూడదు, పుచ్చుకోనూ కూడదు. అంతవరకు మాత్రం స్పష్టం. ఎందుకని? అది అంత గొప్పదే, కానీ నీకో పరిమితి ఉన్నప్పుడు అంతకన్నా తేలికగా నువ్వు అదే ఫలితాన్ని పొందడానికి నీకు అవకాశం ఉంది కదా. హాయిగా ధ్యాన శ్లోకం చదువుకో, మూర్తిని పెట్టుకో, పూజ చేసుకో, స్నానం చేయించు, వస్త్రం కట్టు, ఆభరణమి. నీకు అది తేలిక ఉపాసనకి. నీకు తేలిక కాని జోలికి పెడితే ఇబ్బంది పడతావు. అందులో రేఖలుంటాయి, కోణాలుంటాయి, దళాలుంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అర్థం కావాలి అంటే అదేం చిన్న విషయం కాదు, ఎంతో పెద్ద విషయం. పైగా దాని యందు శక్తి ఘనమై ఉంటుంది. అంత తేలిక విషయం కాదు అది, ఎంత మాత్రం కాదు. అయినప్పుడు దాని ఆరాధన అందుకే అందరూ చెయ్యలేరు, అందరూ చేసేది కాదది. దానికి అంటూ వేరుగా ఒక శిక్షణ, ఒక శక్తి, ఒక పూనిక అవసరమై ఉంటాయి. కాబట్టి బాహ్యంలో నాదమునకు అక్షరము యంత్రమవుతుంది. లోపల నుంచి వచ్చేటటువంటి నాదం ఏది ఉంటుందో ఆ నాదం ప్రస్ఫుటంగా తెలియాలంటే అక్షరం యంత్రం అవుతుంది. యంత్రము అంటే దాన్ని తీసుకుంది అని. లోపల నాదం వస్తూ ఉంటుంది, చెవులు మూసుకుంటే వినపడుతుంది, ఓం అని వస్తూ ఉంటుంది. అది వినపడకపోతే 6 నెలల్లో పోతాడని గుర్తు. ఆ నాదతనం అనిశం శంకరం, ఆయనే శివుడు. ఆ నాదము అందరూ తెలుసుకునేటట్టుగా మారితే అక్షరం అవుతుంది. మీరు వ్రాయచ్చు. దానికి ఆ అంటే ఇలా తిప్పి ఇలాగే రాయాలి. ఈ అంటే అలా రాయకూడదా, నువ్వు ఈ అనకూడదా అనరు. ఈలాగే రాయాలి, ఔలాగే రాయాలి. నాదము యంత్రమవుతోంది అంటే నీకు చూడ్డానికి వీలుగా ఆ నాదశక్తిని అక్షరముగా తీసుకొస్తున్నావు అంటే నాదమునకు యంత్రము అక్షరమైంది. అట్లాగే అక్షరములో ఉన్నటువంటి శక్తి దేవతలోకి ఎడుతుంది. అదే కదా నేను చెప్పాను ఇందాక, అక్షరోపాసన చేత దేవత ప్రత్యక్షం అవుతోందని. అయినప్పుడు అక్షర శక్తి దేవత అవుతోంది అంటే దేవత యంత్రం అవుతోంది. అప్పుడు అంటే అది పుచ్చుకుంటోంది. ఇప్పుడు ఆ దేవతని తీసుకొచ్చి కూర్చోపెట్టడానికి, అంత శక్తిని నువ్వు తీసుకొచ్చి కూర్చోపెట్టడానికి యంత్రం వస్తుంది. అది శ్రీచక్రం కావచ్చు, ఇంకో చక్రం కావచ్చు. ఏ చక్రమైనా చక్రం అనేటప్పటికీ, ఆ యంత్రం అనేటప్పటికీ దానికి ఆ శక్తి వచ్చేస్తుంది. అప్పుడు నిజానికి దానికి అంతటికీ కూడా శక్తి ఎవరు? ఆ తల్లి, ఆ పరదేవత, ఆ శక్తియే దానికి కారణం. కాబట్టి ఏం చేస్తారంటే అది మనకి సాధ్యము కాదేమో, మనకంత తెలియదేమో అని అనుకున్నప్పుడు నిజాయితీగా దాని జోలికి వెళ్ళరు. నీకు తేలికైన మార్గం అవుతుందిగా, హాయిగా నువ్వు చేయగలిగింది ఉంది లోకంలో. హాయిగా అమ్మవారి మూర్తిని ఒకటి పెట్టుకో, పూజ చేసుకో, ఎవరు వద్దన్నారు? ఇదే అవుతుంది. అంతేకాని అక్కర్లేని దాని జోలికి, నువ్వు చేయలేని దాని జోలికి వెళ్ళకూడదు కదా. నీ క్షేమం కోసం చెప్పడం తప్ప తక్కువని చెప్పడం కాదు. అది మహాశక్తివంతం కాదని అంటలేదు. కానీ నీకెందుకు? నీకు ఆ శక్తి లేనప్పుడు అది మహాబలవర్ధకమే. అది ఎవడో రోజు వ్యాయామం చేసి కండలు బాగా పెంచినటువంటి వాడు తింటే వాడికి జీర్ణం అవుతుంది. 5 అడుగులు కూడా నడవకుండా రోజు అలాగే కూర్చుని ఉండేటటువంటి వాడు అవన్నీ తినేస్తే అజీర్తి చేసి ఆ తర్వాత కడుపులో పోట్లు వచ్చి వైద్యుడి దగ్గరికి వెళ్తాడు. అది రాయించుకోవాలంటే ఆయనకి, ఎందుకంటే రోజు 10 మైళ్ళు పరిగెడతాడు, ఒళ్ళంతా చెమటలు పడతాయి, అంత వ్యాయామం చేస్తాడు. కాబట్టి ఆయన అట్లాంటివి తినాలి. నీకెందుకు? ఏం నడుస్తున్నావు, ఏం పరిగెడతావు, ఏం చేస్తున్నావు అని మనకెందుకు ఆ ఇనపగుళ్ళ లాంటివి? మనకు కావలసినవి మనం తింటే
మనం చేయవలసిన పనికి కావలసిన శక్తి మనకి లభిస్తుంది. శక్తి అధికమైపోయినా ఇబ్బంది కదా. అందుకని నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి. దాని వైభవం తెలుసుకున్నాను కాబట్టి చేసేస్తానని వెంపర్లాడకు. ఇంకొక మాట ఏమనుకోవద్దు అని నేను చెప్పాలంటే, ఇవ్వకు. ఒకవేళ నీకు తెలిస్తే దాని గొప్పతనం, నీకు తెలుసు కదా అని ఎవరో అమాయకులకు పట్టుకెళ్ళి ఇచ్చేసి చేసేయండి ఏం పర్వాలేదు అనీకు. అది చేయడం రావాలి కదా. వాడు ఏమైపోతాడు పాపం తెలియక. మళ్ళీ వాడికి దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాక నానాభీభత్సం అయిపోతాడు. అవి పకోడీలు కావు, ఎక్కడ పెట్టితే అక్కడ పెట్టేసి అమ్మేయడానికి అని గుర్తెట్టుకుంటే చాలు. జాతికి మహోపకారం చేసినట్టే పెద్దల దృష్టిలో. నేనంటున్న మాట త్యాగని కూడా సరే చెప్పారనకండి. మహాత్ముల యొక్క మాటలను దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పవలసి ఉంటుంది. కాబట్టి దాని గురించి అంతకన్నా ఎక్కువ చెప్పడం ఎందుకు. కాబట్టి సర్వయంత్రాత్మిక, కాళిదాస మహాకవి కూడా అదే అన్నారు. సర్వమంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వశక్త్యాత్మికే. అటువంటి తల్లి అంటే ఆమె శక్తిని చెప్పడానికి అది ఒక ఉదాహరణ. అంత గొప్ప తల్లి పాదములకు నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు పరదేవత నా చేత ఏది పలికిస్తే నేను దానికి ఉపకరణమై పలికి ధన్యతని పొందుతాను, విని మీరు ధన్యులు కుదురుగాక. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.